శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండం 16వ సర్గం. సీతమ్మని చూస్తూ రాముని ధ్యానిస్తూ ఉండగా తనకు తెలియకుండానే హనుమకు తీవ్ర దుఃఖం కలిగి ఆపలేనంతగా కన్నీళ్లు రాసాగాయి. లక్ష్మణుడంతటి వారికి కూడా సేవింపదగిన సీతమ్మకే ఇంతటి కష్టం వస్తే ఇక చెప్పాలా? ఎవరికీ విధిని దాట సఖ్యం కాదు. రామలక్ష్మణ పరాక్రమం ఈమెకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టే వర్షాకాలంలో గంగానదిలా ఏమాత్రం వ్యధపడటం లేదు అనుకున్నాడు హనుమ. తనను ఆశ్రయించే పల్లవాడైన గుహునికి, వానరుడైన సుగ్రీవునికి, గ్రద్ద జటాయువుకి ఇలా అభయాన్నిచ్చే శీలం రాముడుకుంటే తనను హింసించే రాక్షస స్త్రీల విషయంలోనూ దయదల్చే శీలం సీతమ్మకున్నది. ఈ విషయంలో ఎవరూ ఎక్కువ కాదు, సమానమే. అరణ్య గమన కాలానికి రామునికి 25 ఏళ్లుంటే అమ్మవారికి 18 ఏళ్లుండి దాంపత్య యోగ వయస్సు అయింది ఉభయులకి. కష్టపెట్టడానికి అరణ్యాలకు తీసుకుపోవాల్సి వస్తోందని ఆమెని వనాలకి వద్దు అంటే రాక మాననన్నది ఆమె. భర్త కష్టపెట్టరాదు, భర్త కష్టాల్లో ఉండగా భార్య సుఖిస్తూ ఉండరాదు. అందుకని ఇద్దరి వృత్తం కూడా సమానమే. తన వద్ద లేకున్నా తెచ్చి ఇచ్చే లక్షణమున్న రఘువంశంలో పుట్టి రాఘవుడు అతడైతే దేహం కూడా తనదని భావింపనంతటి వైరాగ్యమున్న విదేహలో జన్మించి ఆమె వైదేహి అయింది. ఈయన నల్ల కన్నులు వాడే, ఈమె కూడా నల్ల కన్నులదే అయినా శరీర సహజమైన సౌందర్యం అనేది ఈయన కంటే ఎక్కువ ఉన్నది ఆమెలోనే. తనని భయపెడుతున్న రాక్షస స్త్రీలను కూడా ముఖం చిట్లిచ్చి చూడని ఈమె కోసమే రావణుని మించిన వాలిని, రావణునితో సమానుడైనటువంటి కబంధుణ్ణి, జనస్థాన రాక్షసుల్ని, కరదూషణ త్రిశురుల్ని రాముడు నిర్దాక్షిణ్యంగా చంపాడు. మా సుగ్రీవునికి ఐశ్వర్యం లభించినా, నేను సముద్రాన్ని దాటి వచ్చినా కారణం సీతమ్మే అవుతుంది కదా. సముద్రం చుట్టిన ఈ భూమినే కాదు, ఈమె కోసం జగత్తుని తలకిందులు చేసినా అది సరైన పనే. ముల్లోక సామ్రాజ్యం సీతమ్మలో 16వ వంతు. పవిత్ర యజ్ఞం కోసం దున్నుతుండగా అయోనిజ అయినటువంటి ఈమె జనకుణ్ణి అనుగ్రహిస్తూ అతనికి కూతురైంది. దశరథుని పెద్ద కోడలై, రామునికి ఇష్టురాలై, భోగాలకి తగిన వయసులో భోగాలను విడిచి ఆ ముగ్గురిని ఉన్నతుల్ని చేసింది. ఆభరణాలు ధరించగలిగిన శక్తి కలిగి ఉండి కూడా కాదని బంగారు ప్రాసాదాలతో ఉండే అవకాశం ఉన్నా భర్త కోసం నిర్జన అరణ్యానికి వచ్చింది. రమ్యమైన ఆహారాలను తినగలిగి కందమూలాలని సేవిస్తోంది. దాసదాసీ జనం ఉండి మెత్తని చిరునవ్వుతో కష్టాన్ని సహిస్తోంది. బంధుజనం ఎందరో ఉన్నా రాక్షస స్త్రీల నడుమ ఉన్నది. ఆపదల్ని పొందలే వీలు లేనటువంటి జన్మను ఎత్తి ఆపదల నడుమ చిక్కి ఎవరిని చూడక, ఎవరితోనూ మాట్లాడక, దేన్ని ఆలోచించక రాముణ్ణే ధ్యానిస్తూ ఉన్న ఈమెను చూస్తుంటే కేవలం రాముని కోసమే శరీరం నిలుపుకొని ఉన్నదా అనిపిస్తోంది. నాకు దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేస్తోంది. ఇంతకీ దప్పికైన వాడు చలువ మందిరాన్ని వెదికేటట్లు రాముడు సీతను అన్వేషించాలి. భర్తా నామ పరం నార్య భూషణం భూషణాదపి ఏషాతు రహితాతేన భూషణార్హన శోభతే. ఆభరణాలన్నిటికంటే ఆభరణం స్త్రీకి భర్తయే. ఈమె దూరంగా ఉన్న రాముడు తప్ప వేరెవరూ జీవించి ఉండలేరు. ఈమె ఇలాంటి కష్టం అనుభవిస్తూ మంచు కప్పిన తీగల, ప్రియుణ్ణి పోగొట్టుకున్న చక్రవాకిలా నాకు కనిపిస్తూ మధ్యస్థుడినైన నాతో చెప్పలేని మనోవ్యధని కలిగిస్తూ ఈ దుఃఖం నాదే అని అనిపిస్తోందని భావించి ఈమెయే సీతమ్మ అని నిశ్చయించుకొని శింసుపా వృక్షం మీద కూర్చున్నాడు హనుమ. స్వస్తి.